నమస్తే అండి. ఇప్పుడు వీడియో వచ్చేసరికి ఇంటి యొక్క బ్రహ్మస్థానాల గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలామంది అడుగుతున్నారు బ్రహ్మస్థానం ఎట్లా తీసుకుంటారు, ఆ చక్రాన్ని ఎట్లా పెడతారు అనేది. బ్రహ్మస్థానాలు అనేది రెండు రకాలుగా తీసుకుంటారండి. ఒకటి వచ్చేసరికి ఇంటి లోన వరకు సంబంధించిన బ్రహ్మస్థానం ఒకటి, ఈ ఇంటి లోన. రెండోది వచ్చేసరికి ఇంటి కాంపౌండ్ వాళ్ళకి బయట రెండో బ్రహ్మస్థానం తీసుకుంటారు. ఇంటి లోన్ తీసుకున్న బ్రహ్మస్థానం ఏందయ్యా అంటే ఇంట్లో ఉన్న ఈ మంచాలు కానీ, లేదంటే బీరువాలు కానీ, సోఫాలు కానీ, వంటగది కానీ, టీవీ కానీ, కుర్చీలు కానీ, ఇట్లా డైనింగ్ టేబుల్ కానీ, ఇలాంటివి మొత్తానికి సంబంధించినవి ఇంటి లోన తీసుకునేది బ్రహ్మస్థానం. అది ఇంకోటి వచ్చేసరికి ఇంటి బయట తీసుకుంటామండి. ఇంటి బయట బ్రహ్మస్థానం కనుక ఇంకోటి తీసుకుంటే బ్రహ్మస్థానం నాభిస్థానం అంటాం మనం. ఇక్కడ బ్రహ్మస్థానం వేరు, నాభిస్థానం వేరు. ఇంట్లో అది బ్రహ్మస్థానం, బయటది నాభిస్థానం అంటాము. ఇది మొత్తం నాభిస్థానం కింద వస్తుంది. కాబట్టి ఇక్కడ ఏం చేస్తామంటే ఈ నాభిస్థానంలో తీసుకునే మట్టికి ఇక్కడ ఏం చూస్తామంటే ఇంటి బయట ఉన్న సెప్టిక్ ట్యాంకులు, టాయిలెట్స్, సంపులు, ఈ ఎంట్రన్స్, ఇలాంటివన్నీ కూడా నాభిస్థానం అంటే ఇంటి బయట తీసుకునే దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. ఏదైనా సరే మనకి ఈ బ్రహ్మస్థానం సరిగ్గా ఉంటే ఆ ఇంట్లో అనేది అన్ని విధాలుగా చాలా బాగా ఉంటుంది, కలుసుబాటుగా ఉంటుంది. ఈ బ్రహ్మస్థానంలో కనుక గోడలు కానీ వచ్చినా, లేదంటే డైనింగ్ టేబుల్ కానీ, సోఫాలు కానీ ఏదైనా వేసేసి కూర్చున్నా, బరువైన వస్తువులు పెట్టినా కానీ, బాత్రూమ్స్, బాత్రూమ్స్ కూడా వస్తాయి కొన్నిసార్లు. బెడ్రూమ్స్లో బాత్రూమ్స్ వచ్చాయి, డబుల్ బెడ్, ఇక్కడ బాత్రూమ్ ఇచ్చినప్పుడు ఎక్కడికి వస్తుంది. టాయిలెట్స్ వచ్చినా కానీ, షింకులు వచ్చినా కానీ, కప్బోర్డ్లు వచ్చినా కానీ, ఇలాగా అన్నీ వస్తూ ఉంటాయి. అలాగా ఎప్పుడైతే బ్రహ్మస్థానంలో బరువైన గోడ కానీ, లేదంటే టాయిలెట్స్ కానీ, కప్బోర్డ్స్ కానీ, డైనింగ్ టేబుల్స్ కానీ ఇలాంటివి ఏర్పాటు చేస్తే ఆ ఇంట్లో ఉన్న వారికి పొట్టకు సంబంధించిన సమస్యలు అనేవి అనేక రకాలుగా వస్తాయి. ఆ పొట్టలో అనేక రకాల సమస్యలు వస్తూనే ఉంటాయి. అవి ఎలా వస్తాయి అనేది ఆ సందర్భం బట్టేసి ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ మర్మాస్ అనేవి ఉంటాయి, మర్మ పాయింట్లు అన్నీ ఉంటుంది. అది నెక్స్ట్ వీడియో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ బ్రహ్మస్థానంలో మటుకు ఎట్టి పరిస్థితుల్లో గోడలు కానీ, టేబుల్స్ కానీ, బరువైన వస్తువులు కానీ రాకూడదు. ఈ బ్రహ్మస్థానం కనుక ఏవైనా గోడలు కానీ, బరువైన వస్తువులు వస్తే ఆ ఇంట్లో ముందు ధనం అనేది రాదు. మెయిన్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. ఈ ఇంట్లో ఎనర్జీస్ రావు. ఎందుకంటే మొత్తం 16 జోన్స్ ఉంటాయి కదా. మొత్తం ఈ విధంగా 16 జోన్స్ ఉంటాయి. ఈ 16 జోన్స్కి ఎనర్జీ పాయింట్ అనేది మనకి ఈ బ్రహ్మస్థానం నుంచే వస్తుంది. ఈ బ్రహ్మస్థానం నుంచే ప్రతి జోన్కి ఎనర్జీ అనేది స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైతే ఈ బ్రహ్మస్థానంలో మీరు గోడ కానీ, పిల్లర్ కానీ, లేదంటే డైనింగ్ టేబుల్ కానీ, సోఫా సెట్లు కానీ వేసి కూర్చున్నారో ఈ డైరెక్షన్లో రావాల్సిన ఎనర్జీస్ మొత్తం ఆగిపోతూ ఉంటాయి. బ్రహ్మస్థానం నుంచి ఈ ప్లేస్కి రావాల్సిన ఎనర్జీ మొత్తం, సపోజ్ ఈ ప్లేస్కి రావాలనుకున్నది ఎడ్యుకేషన్ సేవింగ్ జోన్ అంటాం మనం. ఈ ఎడ్యుకేషన్ సేవింగ్ జోన్ కనుక ఈ ప్లేస్ కనుక మీరు గోడ కట్టేసి ఉంచినట్టయితే, బరువుగా పెట్టినట్టయితే దీనికి రావాల్సిన ఎనర్జీ రాదు. అప్పుడు ఏంటంటే మీకు సేవింగ్ ఉండదు, ఎడ్యుకేషన్ ఉండదు. అదేవిధంగా కనుక ఇంకా విధంగా ఇటు చూసుకున్నట్టయితే నార్త్ సైడ్ కనుక మీరు కనుక సోఫా సెట్లు కానీ బలమైన పెట్టేస్తే ఇక్కడ మీకు అవకాశాలే రావు. కాబట్టి ఇది నెక్స్ట్ వచ్చేసరికి హెల్త్ అండ్ ఇమ్యూనిటీలో ప్రాబ్లం వస్తుంది. ఆ విధంగా బ్రహ్మస్థానంలో గోడలు, లేదంటే పిల్లర్సు, లేదంటే సోఫా సెట్లు ఇలాంటివి అనేది వేయకూడదు. అసలు ఇప్పుడు బ్రహ్మస్థానాన్ని ఎట్లా తెస్తాము, నాభిస్థానం ఎట్లా తెస్తామంటే బ్రహ్మస్థానాన్ని తీయటానికి మెయిన్ ఫస్ట్ ఈ విధంగా ఒక లైన్ తీసుకొని, ఇంకోటి వచ్చేసరికి ఈ విధంగా తీసుకుంటాము. ఇంటిలో వరకే తీసుకుంటాము. ఇది ఈ విధంగా తీసుకోవడం వల్ల మనకి బ్రహ్మస్థానం అనేది వస్తుంది. ఈ బ్రహ్మస్థానంలో వచ్చేసరికి మనము ఈ విధంగా ఇంటిలోన బ్రహ్మస్థానం అనేది ఈ విధంగా తీసుకుంటాము. అంటే ఈ ఇంటికి వచ్చేసరికి ఇంటి లోపల బ్రహ్మస్థానం అనేది ఏడొచ్చింది అంటే వీరికి వచ్చేసరికి బ్రహ్మస్థానంలో ఎటువంటి కన్స్ట్రక్షన్ లేదు. వీళ్ళు చాలా అదృష్టవంతులు. ఎందుకంటే ఇదే గోడ కానీ కొంచెం పొడిగించినా కానీ, వీళ్ళకి వచ్చేసరికి ఇదే ప్రాబ్లం ఎట్లా వచ్చినా కానీ ప్రాబ్లం అనేది వచ్చేది. కాబట్టి ఈ బ్రహ్మస్థానం ఖాళీగా ఉండటం వల్ల కొంతవరకు వీళ్ళు బెటర్గానే ఉన్నారు. ఎటువంటి గోడ లేదు కాబట్టి. ఇక
మనం నాభిస్థానానికి బ్రహ్మస్థానం ఎట్లా చేస్తామంటే ఇంటి కాంపౌండ్ వాళ్ళని చేసి, అంటే ఇక్కడి నుంచి ఈ విధంగా ఇంటికి, అదేవిధంగా మనకి వాయుస్థానం నుంచేసి ఇటు వాయువు నుంచేసి వాయుస్థానం నుంచి కూడా ఒక లైన్ అనేది తీసుకుంటాము. వాయుస్థానం నుంచి ఆగ్నేయ వైపుకి తీసుకుంటాం. ఇట్లా క్రాస్ లైన్ తీసుకోవాలి. ఏ విధంగా ఇక్కడ కాంపౌండ్ వాళ్ళకి తీసుకోవాలి. ఈ విధంగా తీసుకున్న తర్వాత ఇది వచ్చేసరికి నాభి స్థానం. అంటే ఇక్కడ అర్థమవుతుందా మీకు? ఇక్కడ కూడా బ్రహ్మస్థానంలోకి గోడలు కానీ ఏమీ రాలేదు. ఇక్కడ కూడా బ్రహ్మస్థానంలోకి వాళ్ళకి గోడలు ఏమీ రాలేదు, ఖాళీ ఉంది. ఇప్పుడు అర్థమైందా? ఇది వచ్చేసరికినేమో ఇంటి వరకు బ్రహ్మస్థానంలో తీసేదండి. ఇది బ్రహ్మస్థానం అంటాము. ఇంటి లోన తీసేది ఇది బ్రహ్మస్థానం అంటాము. ఇంటి బయట ఎప్పుడైతే ఇంటి బయట ఈ విధంగా కాంపౌండ్ వాల్ తీసేసుకుంటామో ఇది నాభిస్థానం అంటాము. ఇది వరకు వచ్చేసరికి ఇంటి బయట ఉన్న ఈ టాయిలెట్స్ కానీ, లేదంటే వాటర్ సంప్ కానీ, సెప్టిక్ ట్యాంక్ కానీ, ఇంకా ఏమైనా సరే ఈ గేట్లకు కానీ బావిలకు కానీ, ఇంకేమైనా సరే మోటార్కి కానీ, బోర్లకు కానీ ఏదైనా సరే ఉంటే దానికి సంబంధించినవి వాస్తు చూడటం కోసమే ఈ నాభిస్థానం అనేది తీసుకుంటాము. ఇంట్లో ఉన్న వాటికి ఫ్రిడ్జ్లు కానీ, టీవీలు కానీ, సోఫా సెట్లు కానీ, డైనింగ్ హాల్ కానీ, కప్బోర్డ్స్ కానీ అలాంటి వాటి కోసము ఇంటిలో ఉన్న బ్రహ్మస్థానం చూసుకుంటాము. ఈ విధంగా వాస్తులో వచ్చరికి రెండుగా తీసుకొని అవి చెక్ చేస్తాము. ఈ ఎంట్రన్స్ కూడా ఈ నాభిస్థానంలో ఉండి ఈ ఎంట్రన్స్ అనేది ఈ విధంగా వచ్చినప్పుడు ఈ చక్రాన్ని ఎప్పుడైతే మనము చూడండి, ఈ చక్రం వచ్చరికి ఇది చూడండి, ఇది నాభిస్థానం కింద చుట్టూ వచ్చింది చక్రం. ఈ అంచు అనేది చుట్టూ వచ్చింది. అంటే ఇక్కడ నేను చూపించా కదా, ఇది నాభిస్థానానికి సంబంధించింది. అర్థమవుతుందా మీకు? ఇక్కడ NW అనేది ఏడొచ్చేసింది. ఇది వచ్చేసరికి బ్రహ్మస్థానానికి సంబంధించింది. చూడండి, బ్రహ్మస్థానం అంటే ఇక్కడ వచ్చింది. ఇందాక మనకి దీనికి వేరియేషన్ వచ్చింది. నా NW ఏడొచ్చింది, ఇప్పుడు ఇంట్లో నాభిస్థానానికి వేరియేషన్ వచ్చింది. అంటే ఇంటి పక్కన స్థలం పెరగడం వల్ల కూడా ఇవి డైరెక్షన్ అనేవి మారిపోతూ ఉంటాయి. కాబట్టి ఎవరైనా సరే ఇంటిలో బ్రహ్మస్థానంలో మట్టికి ఎట్టి పరిస్థితుల్లో బరువైన వస్తువులు కానీ, డైనింగ్ టేబుల్స్ కానీ ఇలాంటివి పెట్టుకోవద్దు. తెలిసి బ్రహ్మస్థానాన్ని ఎంత ఖాళీగా వదిలేస్తే మీ ఆర్థిక పరిస్థితి కానీ, మీ ఆరోగ్య పరిస్థితి కానీ, మీ పిల్లల భవిష్యత్తు కానీ ఆ విధంగా డెవలప్గానే ఉంటుంది, బాగుంటుంది. మీకు ఇంకెవరికైనా డౌట్ ఉంటే బ్రహ్మస్థానం, నాభిస్థానం గురించి, సెంటర్ పాయింట్ల గురించి కానీ ఏదైనా డౌట్ ఉన్నా, మీ ఇంటి ప్లాన్లో డౌట్ ఉన్నా ఒక్కసారి మీ ప్లాన్ను వాట్సాప్లో షేర్ చేయండి. ఏమైనా డౌట్ ఉంటే కాల్ చేయండి. థ్యాంక్ యూ అండి.